శాతవాహనులు అనేవాళ్ళు ఈ మౌర్యుల యొక్క సామంతులుగా పనిచేసారు అంటున్నాం. మరి వాళ్ళే ఈ యొక్క దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి గొప్ప రాజవంశీయులు అన్నాం. మరి ఇలాంటి శాతవాహనుల గురించి మనకు తెలుసుకోవడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉంటే మరి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అనే అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే ఈ శాతవాహనులే కాదు, ఏ రాజ్యం యొక్క చరిత్రను చూసినా మనకు ఆధారాల ద్వారానే ఆ రాజ్యం యొక్క చరిత్రను తెలుసుకోవడం జరుగుతుంది. ఏమంటున్నా బేట? ఆధారాలు అంటున్నాం. మరి ఈ ఆధారాలు వచ్చేసి మనం ఏ విధంగా తీసుకుంటామట అంటే ఆధారాలను రెండు రకాలుగా సపరేట్ చేస్తూ ఉన్నాం, రెండు రకాలుగా విభజించుకుంటున్నాం. అవి ఏమేమి ఆధారాలు అంటారట అంటే ఒకటి సాహిత్య ఆధారాలు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఇక మరొకటి వచ్చేసి ఏమంటున్నామట అంటే పురావస్తు ఆధారాలు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఏ రాజ్యం యొక్క చరిత్ర చూసినా రెండు రకాల ఆధారాలు దోహదపడతాయి. అవి ఏమంటున్నామట అంటే ఒకటి సాహిత్య ఆధారాలు అంటున్నాం, మరొకటి పురావస్తు ఆధారాలు అంటున్నాం. మరి సాహిత్య ఆధారాలు అంటే ఏంది, పురావస్తు ఆధారాలు అంటే ఏంటి చూడాలి కదా. మరి సాహిత్య ఆధారాలు అంటే ఏంటి? లిఖిత పూర్వకంగా ఏమైనా ఆధారాలు లభ్యమైతే వాటిని సాహిత్య ఆధారాలు అంటాం. ఏమైనా పుస్తకాలు కావచ్చు, ఏమైనా గ్రంథాలు కావచ్చు, మరి ఈ యొక్క రాతపూర్వకంగా ఏమైనా ఆధారాలు లభ్యమైనట్లయితే గలాంటి వాటిని మనం ఏమంటున్నామట అంటే సాహిత్య ఆధారాలు అని చెప్పి పిలుస్తున్నాం. ఇక పోతే పురావస్తు ఆధారాలు అంటున్నాం. మరి పురావస్తు ఆధారాలు అంటే ఏమిటి? పరిశోధనల ఫలితంగా ఏమంటున్నామండి? పరిశోధనల ఫలితంగా ఏమైనా ఆధారాలు లభ్యమైతే వాటిని నేను పురావస్తు ఆధారాలు అంటున్నాను. ఆధారాలు ఎన్ని రకాలు అన్నాం? రెండు. ఏంటి ఏంటి? సాహిత్యము, పురావస్తు. సాహిత్యం అంటే ఏమంటున్నా? లిఖిత పూర్వం. మరి పురావస్తు అంటే ఏమంటున్నాం? పరిశోధనల ఫలితంగా వచ్చినాయి అంటున్నాం. మరి ఈ సాహిత్య ఆధారాలను మళ్ళీ నేను రెండు రకాలు చేసిన. ఏంటి ఏంటి అంటున్నా? అవి ఒకటి దేశీయ రచనలు అని పిలుస్తున్నాం. ఏమంటున్నాం? దేశీయ రచనలు అంటున్నాం. మరి మరొకటి ఏమిటట అంటే విదేశీ రచనలు అని పిలుస్తున్నాం. ఏమంటున్నాం? దేశీయ రచనలు, విదేశీ రచనలు అంటున్నాం. ఇక పురావస్తు ఆధారాలు ఎన్ని రకాలట అంటే ఇవో రెండు మూడు ఉంటాయి. అవి ఏంటి ఏంటి అంటే ఒకటి శాసనాలు అంటాం, రెండు నాణాలు అంటున్నాం. ఇట్లా వీటితో పాటుగా చారిత్రక నిర్మాణాలు లేదా ప్రదేశాలు. ఎగ్జాంపుల్ నేను ముచ్చట చెప్పాలి. చారిత్రక నిర్మాణం అంటే తాజ్మహల్ చూస్తారు మీరు. తాజ్మహల్ చూడంగానే దాన్ని ఎవరు కట్టించిర్రు, ఎడ కట్టిర్రు, ఎందుకు కట్టిర్రు, ఏ రాజవంశీల కాలంలో కట్టిర్రు అనే చరిత్ర తెలిసినప్పుడు ఇదంతా ఒక రాజ్యం యొక్క చరిత్ర తెలియప్పదా? గట్లా ఈ యొక్క చారిత్రక నిర్మాణాల ద్వారా కూడా మనం చరిత్ర అని తెలుసుకోవచ్చు. పురావస్తు ఆధారాలకు సంబంధించిన సోర్సెస్ని ఏమేమి రాసిన బేట? ఇన్స్క్రిప్షన్స్ అన్నా, కాయిన్స్ అన్నా, మాన్యుమెంట్స్ అని చెప్పి పిలిచినాం. ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన ఆధారాలు అంటున్నాం, ఓ చరిత్రకు సంబంధించి అంటున్నాం. ఇకపోతే నేను ఫస్ట్ యాడికి తీసుకుపోతా అంటే మిమ్మల్ని ఇదేంది సాహిత్య ఆధారాల దగ్గరికి తీసుకుపోతా. చరిత్ర అంటేనే ఈ ఆధారాలు. మరి ఈ శాతవాహనుల ద్వారా, ఈ ఆధార ద్వారా శాతవాహనుల యొక్క చరిత్రను మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఏందేం సార్ వీళ్ళ యొక్క చరిత్ర ఆధారాలు అనే అంశాలు కూడా మనం చూడాలి కదా బిడ్డ. చూద్దాం ఇప్పుడు. శాతవాహనుల యొక్క చరిత్రను తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడుతున్నటువంటి సాహిత్య ఆధారాలు ఏమిటి? అందులో ఫస్ట్ నేను దేన్ని తీసుకొస్తున్నా అంటే దేశీయ రచనలు అని పిలుస్తున్నా. ఏమని పిలుస్తున్నా? దేశీయ రచనలు అంటున్నా. మళ్ళీ దేశీయ రచనలు ఏం పట్టుకొస్తున్నాం? నేను ఒక పుస్తకం పట్టుకొస్తా, దాన్ని చూడాలి. అదేంటట అంటే ఒకటి పురాణాలు అని పిలుస్తున్నాం. ఏమంటున్నాం నాని? పురాణాలు అంటున్నాం. పురాణాలు ఎన్ని తెలియదు నాకు కూడా. పురాణాలు ఎన్ని అంటున్నా? 18. 18 పురాణాలను ఏమని పిలుస్తాం? అష్టాదశ పురాణాలు అని పిలుస్తాం. ఏమంటున్నామా?
అష్టాదశ పురాణాలు అని పిలుస్తాం. అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు ఉన్నాయివా, అందుకే దీన్ని అష్టాదశ పురాణాలు అంటాం, అంతే కదా. రైట్. మళ్ళా గిన్లా ఫస్ట్ పురాణం ఏదివా, నాకేం తెలుస్తుంది? నీ తలరాత రాసినోడు ఎవడు? బ్రహ్మ. మరి ఫస్ట్ పురాణం ఏది? గదే బ్రహ్మ పురాణం. మొదటి పురాణం ఏమి? తలరాత రాసిన లెవలు బొమ్మ. మరి మొదటి పురాణం ఏది? బొమ్మ పురాణం. అయిపోయా, వచ్చేనా? ఇది ఫస్ట్ది. అగో ఫస్ట్ తెలిసిన లాస్ట్ తెలియవద్దా? లాస్ట్ పురాణం ఏంది? లాస్ట్ ఏది? 18వ. అదేందట అంటే ఇది ఏం పేరు? బ్రహ్మ. పక్కపండి సున్నా పెట్టి డాబెట్టు, బ్రహ్మాండ పురాణం. ఏం పురాణం? బ్రహ్మాండ పురాణం. ఇవన్నీ మనకు అక్కడికి లేదు. ఎవరంటే రేపు పొద్దుగాల పురాణాలు ఎన్ని, మొదటిది ఏంది, లాస్ట్ది ఏంది అంటే తెలియాలని ఈ ముచ్చట చెప్పిన తప్ప ఏం పనికిరాదు దీంతో నీకు. మరి నేనెందుకు రాస్తున్నా సార్ పురాణాల గురించి అంటే, ఇందులో కొన్ని ప్రముఖ పురాణాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే ఒకటి శాపం, తెలుగులో ఏమంటారు? మత్స్య. మత్స్య అంటారు కదా, ఇది మత్స్య పురాణం. ఎన్నో పురాణం అని నన్ను అడగొద్దు, మళ్ళీ ఇక్కడ 1 నెంబర్ వేసినా 1వ పురాణం అనుకునేరు కాదు, మత్స్య పురాణం అంటున్నా. ఈ మత్స్య పురాణం ఏం చెప్పిందట అంటే, ఈ మత్స్య పురాణం అనేది శాతవాహనుల యొక్క వంశ వృక్షమును గురించి తెలియజెప్పింది. దేని గురించి చెప్పింది బేట? శాతవాహనుల యొక్క వంశ వృక్షమును గూర్చి తెలియజెప్పింది అంటున్నా. ఏదివా? మత్స్య పురాణం. ఏం చెప్పింది? శాతవాహనుల యొక్క వంశ వృక్షమును గురించి ఈ యొక్క మత్స్య పురాణం అనేది తెలియజెప్పింది. ఏం సార్ వంశవృక్షం అంటే ఇంటి ముందర పెట్టిన చెట్టా? గవన్నీ కాదు. ఇడ వంశవృక్షం అంటే అసలు శాతవాహన రాజులు ఎంతమంది, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలించిరు, ఎవరెవరు పరిపాలించిరు అని ముచ్చట్లని చెప్తా చూడు, గదే వంశవృక్షం. అకార్డింగ్ టు మత్స్య పురాణ, మరి ఈ యొక్క మత్స్య పురాణం ప్రకారం శాతవాహన రాజులు ఎంతమంది అంటే 30 మంది రాజులు. అకార్డింగ్ టు మత్స్య పురాణ, శాతవాహన డైనస్టీ హ్యావ్ 30 రూలర్స్. ఎంతమంది అంటున్నా? 30 మంది రాజులు ఉన్నారు అంటున్నా. 30 రూలర్స్ రూల్డ్ ఇన్ శాతవాహన డైనస్టీ అకార్డింగ్ టు మత్స్య పురాణ. అకార్డింగ్ టు మత్స్య పురాణ 30 రూలర్స్ రూల్డ్ ఇన్ శాతవాహన డైనస్టీ. ఓకే, మరి 30 రూలర్స్ రూల్డ్ ఇన్ 450 years ఎట్ ద దక్కన్ ఏరియా. ఏమంటున్నా బేట? 30 మంది రాజులు 450 ఏళ్ళు పరిపాలించారంట. ఎన్ని సంవత్సరాలు? 450 సంవత్సరాలు వీళ్ళు ఈ యొక్క శాతవాహన రాజ్యాన్ని పరిపాలించారు. 30 రూలర్స్ రూల్డ్ ఇన్ ఈ యొక్క శాతవాహన డైనస్టీ ఎట్ ద దక్కన్ ఏరియా 450 years అంటున్నారు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? 450 ఏళ్ళు వీళ్ళు పరిపాలించారు. ఏ పురాణం ప్రకారం అంటున్నా? వీళ్ళు మత్స్య పురాణం ప్రకారం అంటున్నా. మరి ఈ యొక్క 30 రూలర్స్ శాతవాహన రూలర్స్ డివైడ్ ఇంటూ 2 types. దట్ వన్ ఈజ్ ఫస్ట్ శాతవాహన రూలర్స్, సెకండ్ శాతవాహన రూలర్స్ ఆర్ లాటర్ శాతవాహన రూలర్స్. అకార్డింగ్ టు మత్స్య పురాణ, శాతవాహన రూలర్స్ డివైడెడ్ ఇంటూ 2 types. దట్ వన్ ఈజ్ ఫస్ట్ శాతవాహన, తొలి శాతవాహన. ఏమంటున్నావా? తొలి శాతవాహన. అకార్డింగ్ టు మత్స్య పురాణ, శాతవాహన రూలర్స్ డివైడెడ్ ఇంటూ 2 types. దట్ వన్ ఈజ్ ఫస్ట్ శాతవాహన రూలర్స్, తొలి శాతవాహనులు. మళ్ళీ లెటర్ శతవాహన, మళ్ళీ శతవాహనులు. ఏమంటున్నా? మళ్ళీ శతవాహనులు అని పిలుస్తున్నా. ఏమని పిలుస్తున్నావా? మళ్ళీ శాతవాహనులు అని చెప్పి పిలుస్తూ ఉన్నా. ఏమంటున్నా? మళ్ళీ శాతవాహనులు అని చెప్పి పిలుస్తున్నాం. రైట్. ఈ యొక్క 30 మంది రాజులు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? 450 ఏళ్ళు.
మరి వీళ్ళని ఎన్ని రకాలుగా డివైడ్ చేసిన రెండు. ఏంటి తొలి మలి. తొలి శాతవాహనులు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? ఫస్ట్ టు 23rd రూలర్, 1వ శతకర్ణి నుండి 1వ రాజు నుంచి 23వ రాజు, 1వ రాజు నుంచి 23 వరకు వీళ్ళను ఫస్ట్ శాతవాహనులు అని చెప్పి పిలుస్తున్నారు, తొలి శాతవాహనులు. మలి శాతవాహనులు 24 నుంచి 30. మలి శాతవాహనులు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? 24 నుంచి 30 వరకు మలి శాతవాహనులు అంటున్నా. మరి 1 నుంచి 23 వరకు మొదటి శాతవాహనులు, తొలి శాతవాహనులు అంటున్నా. మళ్ళీ మీకు డౌట్ ఉంటుంది, ఏం సార్ ఆ డౌట్ అంటే, మొదటి శాతవాహన రాజు ఎవడు, 23వ రాజు ఎవరు, 24వ రాజు ఎవరు, 30వ రాజు ఎవరు తెలియాలి కదా. మీకు ఫస్ట్ శాతవాహన రూలర్ తెలియదు కదా మీకు, నేను చెప్పాలి, చెప్తా, మీతోనే చెప్పిస్తా. చూడండి, స్టార్టింగ్లో చెప్పిన ఫస్ట్ క్లాస్లో శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరు అని నేను అడిగిన. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనస్టీ? దాట్స్ ద ఫౌండర్ నేమ్ ఈస్ శ్రీముఖ. ఏమంటున్నా? శ్రీముఖ. శ్రీముఖ వాజ్ రికగ్నైజ్డ్ టు ఫస్ట్ రూలర్ ఆఫ్ శాతవాహన డైనస్టీ. శ్రీముఖ వాజ్ రికగ్నైజ్డ్ టు ఫస్ట్ రూలర్ ఆఫ్ శాతవాహన డైనస్టీ. యు నో దట్? రైట్. ఇప్పుడు 23rd రూలర్. I asking one question. That one is, who was the greatest ruler in శాతవాహన డైనస్టీ? శాతవాహన రాజ్యంలో గొప్పవాడు ఎవడు అని నేను అడిగిన, గంతే కదా. రాయించిన ఇంతకుముందు టేబుల్ రాయించిన మీకు. హూ వాజ్ ద గ్రేటెస్ట్ రూలర్ ఇన్ శాతవాహన డైనస్టీ? దట్ పర్సనాలిటీ నేమ్ ఈజ్ GPS. వాట్స్ ద నేమ్? GPS. గౌతమి పుత్ర శాతకర్ణి. ఏమంటున్నాను? గౌతమి పుత్ర శాతకర్ణి అంటున్నా. ఇతడు ఎన్నవ రాజు అంటున్నాం బేట? 23వ రాజు. సో ఇప్పుడు మీకు ఇద్దరు తెలుసు, ఫస్ట్ వాడు తెలుసు, 23వ వాడు తెలుసు. వీళ్ళంతా తొలి శాతవాహనులు అంటున్నా. ఫస్ట్ శాతవాహన రూలర్స్, ఫస్ట్ వన్ ఈజ్ శ్రీముఖ, 23rd రూలర్ ఈజ్ గౌతమి పుత్ర శాతకర్ణి. సో ఇప్పుడు మీకు లెటర్ శాతవాహన, మలి శాతవాహనులు తెలియాలి కదా, వాళ్ళు 24, 30. సో ఇప్పుడు నేను మీకు స్టార్టింగ్లో ఒక పాయింట్ రాసినాను. హూ వాజ్ ద లాస్ట్ రూలర్ ఇన్ శాతవాహన డైనస్టీ? హూ వాజ్ ద లాస్ట్ రూలర్ ఇన్ శాతవాహన డైనస్టీ? శాతవాహన రాజ్యంలో చివరివాడు ఎవడు అని నేను అడుగుతాను. ఇక చివరివాడు ఎవడట అంటే 3వ పులోమావి. ఎవరంటున్నా? 3వ పులోమావి. 3rd పులోమావి వాజ్ రికగ్నైజ్డ్ టు లాస్ట్ రూలర్ ఇన్ శాతవాహన డైనస్టీ. 3rd పులోమావి వాజ్ రికగ్నైజ్డ్ టు లాస్ట్ రూలర్ ఇన్ శాతవాహన డైనస్టీ. ఏమంటున్నా బేట? ఇతన్ని 30వ రాజు అని చెప్పి పిలుస్తున్నాం, 3వ పులోమావిని. ఇతన్ని చివరి రాజు అని చెప్పి కూడా పిలుస్తూ ఉన్నాం. ఎవరిని? 3వ పులోమావిని. సో ఇప్పుడు హూ వాజ్ ద 24th రూలర్? హూ వాజ్ ద ఫస్ట్ రూలర్ ఇన్ లేటర్ శాతవాహన పీరియడ్? అర్థమైనా అది బే? హూ వాజ్ ద ఫస్ట్ రూలర్ ఇన్ లేటర్ శాతవాహన పీరియడ్? మలి శాతవాహనులలో మొదటి రాజు ఎవరు అని నేను అడిగిన, గంతే. ఏమడిగినా? మలి శాతవాహనులలో మొదటి రాజు ఎవరు అని నేను అడిగినాను, గంతే కదా మిమ్మల్ని నేను అడిగింది. రైట్. మలి శాతవాహన్లో మొదటి రాజు ఎవడంటే ఈ వాజ్ రికగ్నైజ్డ్ 24th రూలర్. సో ఐ ఆస్కింగ్ వన్ క్వశ్చన్, వాజ్ ద లాస్ట్ రూలర్? 3rd పులోమావి. అందుకెళ్ళి 3rdలకి ఒకటి తీసేయి, ఎంత ఉంటుంది? 2. సో 24th రూలర్ నేమ్ ఈజ్ 2nd పులోమావి, 2వ పులోమావి. యూనో దట్? 2వ పులోమావి. రైట్ బేటా, మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ శాతవాహనులలో ప్రథముడు ఎవరు అంటే 2వ పులోమావి. పేరు అర్థం కాకపోతే మంచిగా రాత చూడురి, అక్కడ రాతున్నది, దాని మీద నేను మళ్ళా రాసినట్టున్నా. ఏం పేరు అంటున్నా? 2వ పులోమావి. 3వ పులోమావి శివరోడు, 2వ పులోమావి ఫస్టోడు. దేంట్లో ఫస్టోడు? మలి శాతవాహనులలో మొదటి వాడు. బస్ ఫస్ట్ శాతవాహన, లేటర్ శాతవాహన కంప్లీటెడ్. హౌ మెనీ రూలర్స్ ఇన్ శాతవాహన డైనస్టీ? 30 రూలర్స్. మరి ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? హౌ మెనీ ఇయర్స్ రూల్డ్ ఇన్ శాతవాహన డైనస్టీ?
450 years. మరి విచ్ ఆఫ్ ద సోర్స్? మత్స్య పురాణ. ఓకే, అకార్డింగ్ టు మత్స్య పురాణ శాతవాహన రూలర్స్ 30 రూలర్స్. బస్ గిట్లా ఇల్లు కనిపిస్తారు మనకు. ఇక పోతే వీటితో పాటు ఇంకా కొన్ని పురాణాలు కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే వాయు పురాణం అని, భాగవత పురాణం అని, విష్ణు పురాణం అని. చూద్దాం వీటి కథ ఏందో కూడా. ఇదైతే అర్థమైంది కదా. అర్థం కాకపోతే ఏం లేదు, మళ్ళీసారి వినాలే. ఇక తెలుసు కదా మీకైతే, యూట్యూబ్లో క్లాసే ఉండే వీడియో కాబట్టి మంచిగా ప్లే చేయాలి, పాజ్ చేయాలి, ప్లే చేయాలి, పాజ్ చేయాలి, ఇంటనే కూర్చోవాలి. అంతే. ఇక పురాణాలు ఎన్ని అయినాయి? 18. మొదటి పురాణం ఏంది? ఊకు కడుగుతాను బొమ్మ. శివరిది బ్రహ్మాండ. శాపం తెలుగులో ఏమన్నా? మత్స్య. మరి వంశవృక్షాన్ని తెలియపిన పురాణం ఏది? మత్స్య పురాణం. బస్ మనం ఏ సోర్స్ అవుతున్నాం ఇప్పుడు? లిటరేచరల్ సోర్సెస్. దట్ వన్ ఈజ్ ఒక లోకల్ బుక్స్. ఇండిజినస్ బుక్స్ అంటాం, లేదా ఇండిజినస్ రైట్స్ అంటున్నాం. ఇకపోతే ఈ దేశీయ రచనలల్లో నేను ఇంకొకటి కొన్ని పురాణాలు చెప్తాను కదా. ఏంటి అంటున్నా బేట? వాయు పురాణం రాయాలి, మంచిగా రాసుకుంటూరా, మంచిగా నోట్స్ రెడీ చేయాలి, నేను చూడాలి. మళ్ళా భాగవత పురాణం. ఇంకేమంటున్నాం బేట? విష్ణు పురాణం. ఏంది? విష్ణు పురాణం. మరి వాయు పురాణం, భాగవత పురాణం, విష్ణు పురాణం ఏం చెప్తున్నాయి? ఏం చెప్తలేవు ఇవి, ఉట్టి ముచ్చట. ఏమంటాయట అంటే శాతవాహనులతోటి నివసించిన వంశముల గురించి తెలియజెప్తున్నాయి. ఏ పురాణాలు? వాయు పురాణం, భాగవత పురాణం, విష్ణు పురాణం. వీటి ప్రకారం శాతవాహనులతోటి నివసించినటువంటి లివింగ్ రేసెస్, జాతులు అంటున్నాం. నివసించిన జాతులు, లివింగ్ రేసెస్ అంటున్నాం. దట్ వన్ ఈజ్ పుండ్ర, పులింద, శబరి, గుహది. ఏమేమంటున్నా బేట? పుండ్ర, పులింద, శబరి, గుహది వంటి జాతులు. దిస్ రేసెస్ కాంటెంపరీ రేసెస్ ఆఫ్ శాతవాహనాస్. వీళ్ళంతా ఎవరికి సమకాలీనులు అంటున్నా? శాతవాహనులకు సమకాలీనులుగా పేర్కొనడం జరుగుతుంది. సమకాలీన జాతులు అంటున్నా. అంటే శాతవాహనులు తొలినాళ్ళలో జీవించి ఉన్నప్పుడు వాళ్ళకుతో పాటు నివసించి ఉన్నటువంటి జాతుల గురించి చెప్పిన అవి ఏంటి అంటున్నా బేట? పుండ్ర, పులింద, శబరి, గుహది. ఇవి ఏ పురాణాల ప్రకారం అంటున్నా? వాయు పురాణం, భాగవత పురాణం, విష్ణు పురాణం ప్రకారం వీళ్ళు శాతవాహనులతో పాటు నివసించినటువంటి జాతులు అని చెప్పి పిలుస్తున్నాం. అలా ఈ జాతులు, ఈ శాతవాహనులు అందరూ ఎక్కడ నివసించి ఉన్నారు? తూర్పు భాగంలో. ఏ భాగంలో? తూర్పు భాగంలో. మనకి ఎన్ని దిక్కులు ఉంటాయి బిడ్డ? 4. ఒకటి నార్త్, ఒకటి సౌత్, ఒకటి వెస్ట్, ఒకటి ఈస్ట్. ఈ తూర్పు దిశ నుండే వీళ్ళు సౌత్కు మైగ్రేట్ అయ్యారట. ఎక్కడి నుంచి వచ్చిరు బేట? తూర్పు దిశ నుండి వీళ్ళు మైగ్రేట్ అయ్యారు. మరి తూర్పులో ఉన్నప్పుడు వీళ్ళతో పాటు నివసించిన రేసెస్ ఏమంటున్నా? ఆ జాతులు ఏమంటున్నా? పుండ్ర, పులింద, శబరి, గుహది. ఏ పురాణం ప్రకారం? భాగవత, వాయు, విష్ణు పురాణాల ప్రకారం. ఇవి పురాణాల ద్వారా మనం శాతవాహనుల గురించి తెలుసుకున్నటువంటి చరిత్రగా పేర్కొనడం జరుగుతుంది. ఎవరికి సంబంధించిన చరిత్ర అంటుంది? ఇది శాతవాహనులకు సంబంధించిన చరిత్ర. ఓకేనా? బస్ ఇంకో ముచ్చట చెప్పాలి నేను. ఇప్పుడు మళ్ళీ పుస్తకాన్ని పట్టుకొస్తున్నా. ఏందట అంటే అది పుస్తకం పేరు. ఈ పుస్తకం పేరు ఏమంటున్నా అంటే ఐతరేయ బ్రాహ్మణం. మంచిగా రాయి. ఏం పురాణం ఇది? ఐతరేయ బ్రాహ్మణం. ఏం చెప్తుంది ఐతరేయ బ్రాహ్మణం? మరి ఈ ఐతరేయ బ్రాహ్మణం ప్రకారం మనం ఏం తెలుసుకుంటున్నాం? తెలవాలి.
అయితేరే బ్రాహ్మణం ప్రకారం నేను ఏం చెప్తానట అంటే వాళ్ళు ఎవరో ఉంటారు కానీ ఇది ఏంది భాగవతం మహాభారతం మహాభారతం కాదు మహాభారతం ఎవరి గురించి రాసిరు? వాళ్ళ గురించే. ఎవరెవరు వాళ్ళు? పాండవులు కౌరవులు. పాండవులు కౌరవుల మధ్య ఏ యుద్ధం జరుగుతుంది? ఏంది అది? కురుక్షేత్ర యుద్ధం, అంతే కదా? రైట్. ఇప్పుడు ఈ ఐతరే బ్రాహ్మణం ప్రకారం మనము కురుక్షేత్ర యుద్ధం దగ్గరికి పోదాం. చేయకురి మీరేం కానీ చూడురి, నేనేం చెయ్య. కురుక్షేత్ర యుద్ధం, కురుక్షేత్రం ఏడ జరిగింది? కురుక్షేత్రంలో జరిగింది. కురుక్షేత్ర యాడుంది అంటే కురుక్షేత్రం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది అని నేను అడుగుతీ, చెప్తే చాయ్ తాగిపిత్తా. కురుక్షేత్రం ఏ రాష్ట్రంలో ఉందట అంటే హర్యానాలో ఉన్నది. ఎక్కడ ఉన్నది బేట? కురుక్షేత్ర అనే ప్రాంతం హర్యానా అనే రాష్ట్రంలో ఉన్నది. ఈ కురుక్షేత్రం వద్దనే అంటే ఈ ప్రాంతం వద్దనే మన కురుక్షేత్ర అనే యుద్ధం జరిగింది. మళ్ళీ ఈ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? ది ఫైట్ బిట్వీన్ పాండవ అండ్ కౌరవ్స్. పాండవులు ఎవరో ఉండే, కౌరవులు. వీళ్ళిద్దరి మధ్యలోనే కదా ఫైటింగ్ జరిగింది. అవు సార్. పాండవులు ఎంతమంది? 5. కౌరవులు ఎంతమంది? 100. నేను అడిగా ఇప్పుడు ఇక పాండవులు ఎంతమంది వాళ్ళ పేర్లు నేను అడగమంటావా? అడగ, మీకు తెలుసు. కౌరవులు ఎంతమంది? 100. మొదటైన పేరు ఏం పేరు తెలియదా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మరి మొదటైన పేరు ఏం పేరు అంటే దుర్యోధనుడు. రెండో ఆయన పేరు దుశ్శాసనుడు. దుశ్శాసనుడు ఏం చేసిండంటే గొప్ప పని చేసిండని చెప్తాడు. అందరికీ దుశ్శాసనుడు గుర్తుంటాడు. ఏంది? ద్రౌపది చీరలాగింది ఎవరు? దుశ్శాసనుడు కాదా? ఆయన రెండో వ్యక్తి. ఇప్పుడు కౌరవుల్లో చివరి వ్యక్తి ఎవరు అని నేను అడుగుతాను. కౌరవుల్లో చివరి వాడు ఎవరు అంటే విరజ అని చెప్పి పిలుస్తాం. ఏం పేరు? విరజ. గంతే కదా. ఇప్పుడు పాండవులకు కౌరవులకు మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగితే గీ కౌరవులకు ఎవరు సపోర్ట్ చేసిరట అంటే ఆంధ్రులు అనేవాళ్ళు సపోర్ట్ చేసిర్రు. ఎవరట? ఆంధ్రులు అనేవాళ్ళు సపోర్ట్ చేసిర్రు. మరి గీ ఆంధ్రులనే ఏ విధంగా గుర్తించిరట అంటే వీళ్ళనే శాతవాహనులుగా గుర్తించిర్రు. బట్ ఇది నిజమా సార్ అబద్ధమా సార్ అంటే నన్ను అడిగితే నేను 2 ముచ్చట్లు చెప్తాను. మహాభారతమే లేదు, అంత కల్పిత కాదా అంట. జరాయినాక మళ్ళీ ఏమంటే మహాభారతం ఉంది, దాని సోర్స్ ఉంది అని చెప్తా. అట్లనే ఇది కూడా శాతవాహనులు ఆంధ్రులు. ఈ ఆంధ్రులే కౌరవులకు ఎంకరేజ్ చేసిరు అని చెప్పి ఐతరే బ్రాహ్మణం అనే పుస్తకం చెప్పింది. ఏ పుస్తకం చెప్పింది బేట? ఐతరే బ్రాహ్మణం అనే పుస్తకం చెప్పింది అంటున్నా. అవునా? రైట్. ఇట్లా ఈ యొక్క ఒకప్పుడు శాతవాహనులను ఏ పేరుతో సంబోధించిరన్నట్టు? ఆంధ్రులు అనే పేరుతోటి ఎవరిని సంబోధించిరంటున్నా? శాతవాహనులను పిలవడం జరిగింది. శాతవాహన కాల్డ్ యాజ్ ఆంధ్రాస్. ఎప్పుడు అంటున్నా? ఇది ఎప్పుడో క్రీస్తుపురం 1000వ సంవత్సరానికి పూర్వం. అంటే ఈ ఆంధ్రుల సంతతికి చెందిన వారే శాతవాహనులు అంటారు. అది నిజమా అబద్ధమా ఇవన్నీ తేల్చుకోదు. ఓన్లీ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజెంటేషన్ అవసరమా, ఇది అవసరమా, వస్తుందా, ఇట్లాంటివి మాత్రమే అబ్జర్వ్ చేయాలి. ఓకేనా అన్న? రైట్. ఇది రబ్ చేస్తుంది. ఇది ఇప్పుడు మళ్ళీ పుస్తకం రాయాలి కదా నేను. మళ్ళీ పుస్తకం రాస్తున్నా. ఆ పుస్తకం పేరు ఏం పేరట అంటే యొక్క ఏం రాద్దామా? మంచి పుస్తకం పేరు చెప్పు. గాథ సప్తశతి. ఏం పేరు ఇది? గాథ సప్తశతి. మరి దీని యొక్క రైటర్ ఎవరు? గాథా సప్తశతి రిటర్న్ బై हाला. हाला recognized to 70th ruler in Shatavahana dynasty. हाला recognized to 17th ruler in Shatavahana dynasty. ఎన్నో రూలర్ అంటున్నా? 17th రూలర్ ఇన్ శాతవాహన డైనస్టీ. ఎవరు బేటా? హాలుడు. మరి हाला రిటర్న్ టు గాథా సప్తశతి ఇన్ లాంగ్వేజ్ ఆఫ్ ప్రాకృత్. గీ ఆలుడు అనేవాడు ఓ పుస్తకాన్ని రాసిండు అంటున్నా.
గా పుస్తకం పేరే నేను ఏమంటున్నాను అంటే గాథా సప్తశతి అని చెప్పి పిలుస్తున్నా. ఏమని పిలుస్తున్నా? గాథా సప్తశతి. ఎవరు రాసిరు? హాలుడు. మరి హాల్ ఆర్ రిటెన్ టు గాథా సప్తశతి ఇన్ లాంగ్వేజ్ ఆఫ్ ప్రాకృత. ఏ భాష? ప్రాకృత భాషలో రాసిండు. దేనిని? గాథా సప్తశతి అనే పుస్తకాన్ని. ఎవరు రాసిరు? హాలుడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిరో లేదో కానీ సప్త అంటే ఎంత? 7. వెరీ గుడ్. శత అంటే ఎంత? మీకు తెలుసు కదా, శతకాలు అంటారు పద్యాలలో. తెలుగు పోయమ్స్ ఉంటాయి కదా, ఈ తెలుగు లిటరేచర్ పోయమ్స్లో మనకు శతకము అంటే 100 పద్యాలు అంటారు. మరి నేను శత అన్న. శత అంటే ఎంత? 100. 7 పక్క పడి 100 పెట్టు అంటే ఈడ నేను సున్నాలు పెడుతున్నా అంటే ఎన్ని వందలు అయినాయి? 700. గాథ, ప్రణయ గాథలు. అవునా? రైట్. ఇప్పుడు ఈ గాథా సప్తశతి అనే పుస్తకం 700 శృంగార పద్యాలతో మిళితమై అంటున్నా. ఏమంటున్నా బేట? 700 శృంగార పద్యాలతో మిళితమై ఉన్నదే గాథా సప్తశతి అని పిలుస్తున్నా. ఏమని పిలుస్తున్నా బిడ్డ? గాథా సప్తశతి. ఎన్ని వందల పద్యాలతోటి? 700 శృంగార పద్యాలతో మిళితమై ఉన్నదే గాథా సప్తశతి అని పిలుస్తున్నా. మరి దీన్ని రాసినోడు ఎవడువా? హాలుడు. ఎన్నో రాజు? 17వ రాజు. ఏ రాజ్యంలోవా? శాతవాహన రాజ్యంలో. మరి ఈ గాథా సప్తశతి అనే పుస్తకం దేని గురించి తెలియపడం జరిగింది? ఇట్ ఈస్ సెడ్ అబౌట్ దట్ గాథా సప్తశతి టెల్స్ అబౌట్ దట్ సోషియో ఎకనామికల్ కండిషన్స్. ఏమంటున్నా బేట? సోషియో ఎకనామికల్ కండిషన్స్ ఆఫ్ శాతవాహన డైనస్టీ. ఈ యొక్క గాథా సప్తశతి దేని గురించి తెలియజేస్తుందట అంటే శాతవాహనుల కాలం నాటి సాంఘిక ఆర్థిక పరిస్థితులను గురించి ఇది తెలియజెప్పడం జరుగుతుంది. ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ అబౌట్. గాథా సప్తశతి డిస్క్రైబ్డ్ అబౌట్ సోషియో ఎకనామికల్ కండిషన్స్ ఆఫ్ శాతవాహన. సోషియో అంటే సామాజిక లేదా సాంఘిక, ఎకనామికల్ ఆర్థిక కండిషన్స్ పరిస్థితుల గురించి తెలియజేస్తుంది. ఏ పుస్తకం? గాథా సప్తశతి శాతవాహనుల కాలం నాటి సాంఘిక ఆర్థిక పరిస్థితులను తెలియజెప్తుంది అంటున్నా. ఇట్స్ డిస్క్రైబ్డ్ అబౌట్ సోషియో ఎకనామికల్ కండిషన్స్ ఆఫ్ శాతవాహన డైనస్టీ అంటున్నా. బస్ ఇంకేం చెప్తుంది ఇది? మరి ఇదే గాథా సప్తశతి ఈ శాతవాహనుల కాలంలో కొన్ని తెలుగు పదాలను కూడా పరిచయం చేసింది. మరి సమ్ ఆఫ్ తెలుగు వర్డ్ డిస్కవర్డ్ ఇన్ గాథా సప్తశతి. సమ్ ఆఫ్ తెలుగు వర్డ్స్ డిస్కవర్డ్ ఇన్ గాథా సప్తశతి. That's a Telugu words. How many Telugu words discovered in Gatha Saptashati? 40 Telugu words discovered in Gatha Saptashati. 40 తెలుగు పదాలు గాథా సప్తశతి అనే పుస్తకంలో దొరికినవే. శాతవాహనులు ఉన్నారు కదా, గప్పుడు వీళ్ళు తెలుగు భాష మాండలికాలను వినియోగించారు. ఎన్ని మాండలికాలు వినియోగించారట అంటే మస్తు వినియోగించారు. కానీ ఈ బుక్లో ఒక 40 రాసిరు. ఇంకా 40 పదాలు ఏమిటి అంటే అవి చెప్పాలి కదా. ఎన్ని తెలుగు పదాలు అంటున్నా? 40 తెలుగు పదాలు దొరికినాయి. 40 తెలుగు వర్డ్స్ డిస్కవర్డ్ ఇన్ గాథా సప్తశతి. మరి అకార్డింగ్ టు గాథా సప్తశతి దిస్ 40 తెలుగు వర్డ్స్ ఆర్ కాల్డ్ యాజ్ దేశీ వర్డ్స్. This 40 Telugu words is called as దేశీ వర్డ్స్. ఈ దొరికిన 40 తెలుగు పదాలనే ఏమని పిలిచిరట అంటే దేశీ పదాలు అని పిలిచారు. ఏమని పిలిచిరు? దేశీ పదాలు అని పిలిచిరు. ఏమని పిలిచిరు? దేశీ పదాలు అని పిలిచిరు. ఎవరు పిలిచిరు? ఆ బుక్లో రాసిరు, అవి దొరికినాయి కాబట్టి పిలిచిరు దేశీ పదాలు. అవి ఏంటో తెలుసుకోవాలని ఉంది కదా ఉత్సాహం. ఇంటున్నావా? నిద్రపోతున్నావా? మళ్ళీ సెల్ ఫోన్లో పెట్టుకున్నావు కదా, మూత నాయన నిద్రపోయావు. అవి ఏంటి అట అంటే చెప్తా చూడు. ఇంత ఒకసారి చెప్తా. ఆ దొరికిన తెలుగు పదాలలో కొన్ని ఫేమస్ వర్డ్స్ చెప్తా, వెల్ నోన్ వర్డ్స్. దట్ వన్ ఈజ్
అత్త, దుత్త, గిత్త, అద్దం, పొట్ట, అందం. ఇవి దొరికినాయి. అని అర్థమైనా ఇవి తలకాయ ఏమైనా ఎక్కుతాయి? గిట్లా చెప్తే ఎక్కాయి. అందుకే నేను ఒక ఆర్డర్ చేసి చెప్తా చూడు. నీకు అత్త ఉన్నదా? ఉంటుంది. పెళ్ళి చేసుకుంటే ఎవరికైనా ఉంటుంది అత్త, నీకు కూడా ఉంటుంది అత్త. ఈ లెవెలు అత్త అంటే మీ అత్త గురించి కాదు. ఈ గాథా సప్తశతిలో దొరికినటువంటి తెలుగు పదం ఏంది? అత్త అంటున్నా. ఉన్నది అత్త ఇడ ఉంది. అత్త ఎట్లుందట? మస్తు అందంగా ఉంది. ఎట్లుంది? మస్తు అందంగా ఉన్నది. అత్త అనే పదం దొరికింది, అందం అనే పదం దొరికింది. అత్త ఎట్లున్నది? అందంగా ఉన్నది. అందంగా ఉన్న అత్త ఏం చేస్తుంది? అద్దంలో చూసుకుంటుంది. ఇలా చూసుకుంటుంది అద్దంలో. నువ్వు కూడా జర అందంగా ఉన్నావు అనుకో, ఈ అద్దంలోనే మూతి పెడతావు. పెట్టవను అవుతుంది. అంటే నేను ముచ్చట చెప్తలేను, అద్దం అనే పదం దొరికింది అంటున్నా. అత్త, అందం, అద్దం. నేను అద్దంలో చూసుకుంటుంది అత్త. చూసుకుంటే ఏమైందట అంటే అత్తకు అద్దానికి మధ్యలో అడ్డం ఏమున్నదట? పొట్టు ఉన్నది. ఏమున్నది? పొట్ట కనబడుతుంది. ఇక్కడ రాస్తే పొట్ట. అయిపోయానా? అత్త, అందం, అద్దం, అడ్డం, పొట్ట. అత్త అందంగా ఉందని అద్దంలో చూసుకుంది. అడ్డం ఏముంది? ఆమె పొట్టు ఉన్నది అని ఆమె గురించి నేను చెప్తలేను. అందులో దొరికిన పదాలు ఏంటేంటి నన్ను ఇప్పుడు ఒక సిమిలర్గా ఒక ఆర్డర్లు వచ్చినాయి బేట. అత్త, అందం, అద్దం, అడ్డం, పొట్ట. ఇంకేముంటాయి అంటున్నా బేట? ఇంకేం దొరికినాయి? దుత్త, గిత్త వంటి పదాలు దొరికినాయి అంటున్నా. ఏంటి బేట? దుత్త, గిత్త. రైట్. అత్త, దుత్త, గిత్త, అత్త, అందం, అద్దం, అడ్డం, పొట్ట. ఇవి అందులో దొరికినటువంటి ప్రముఖ వెల్ నోన్ తెలుగు వర్డ్స్ ఇన్ గాథా సప్తశతి. దీస్ తెలుగు వర్డ్స్ కాల్డ్ యాజ్ దేశీ వర్డ్స్. మరి వీటిని దేశీ పదాలను పిలుస్తున్నాం. ఎన్ని దొరికినాయి అంటున్నవి? 40 దొరికినాయి అంటాను. ఓకేనా? మరి గాథా సప్తశతి ఇంట్రడ్యూస్ టు సమ్ ఆఫ్ గాడ్సెస్. గాథా సప్తశతి కొంతమంది దేవుళ్ళని కూడా పరిచయం చేసింది. ఆ పరిచయం చేసిన దేవుళ్ళు ఎవరట అంటే ఎవరెవరు అలా పేర్లు కూడా నేను చెప్పాలి కదా. సోమవారం రోజు నువ్వు ఏ దేవునికి మొక్కుతావు? శివునికి. శివుని భార్య ఎవరు? పార్వతి. వీళ్ళిద్దరు నేను ఏమని రాస్తున్నా? గౌరీ శంకర్ అని రాస్తాను. గౌరీ శంకర్. వీళ్ళిద్దరి గురించి ఇలా దొరికిరు. మరి వీళ్ళ యొక్క పుత్రరత్నం ఎవరు? గణేష్. ఎవరు బేట? గణేష. స్వర్గలోకానికి అధిపతి ఇంద్ర. ఇందులో ఏ దేవుళ్ళని పరిచయం చేసిరట అంటే గాథా సప్తశతి డిస్క్రైబ్డ్ అబౌట్ సమ్ ఆఫ్ గాడ్సెస్. దట్ వన్ ఈస్ గౌరీ, శంకర్, గణేష, ఇంద్ర. లార్డ్ శివ, లార్డ్ గణేష, లార్డ్ ఇంద్ర అండ్ గౌరీ. These goddesses introduced in Gatha Saptashati. Gatha Saptashati written by Hala in language of Prakrit. సో ఇట్లా వీళ్ళ గురించి ఇలా పరిచయం చేసిరు. చేయలేదా? మళ్ళీ చేసిరు. అరే నువ్వు దేవుని పరిచయం చేయగానే అయిపోద్దా? ఇంత నైవేద్యం పెట్టవా? పెట్టాలి కదా. రైట్. మళ్ళీ నైవేద్యంగా దేన్ని ఇక్కడ ప్రదర్శించిరట అంటే సమర్పించిరని చెప్పిరట అంటే చెరుకు. చెరుకు తెలుసు కదా, చెరుకుగడ్డ, షుగర్ కేన్. చెరుకు నుంచి ఏమేమి తయారు చేస్తారు? చక్కెర తయారు చేస్తారు, ఇంత బెల్లం కూడా తయారు చేస్తారు. మళ్ళీ బెల్లంతో ఏం తయారు చేస్తారు సార్ అని నన్ను అడగొద్దు. మళ్ళీ అంత దొంగ ముచ్చట అవుతుంది అది. ఇట్లా చెరుకు ఇక్కడ నైవేద్యంగా మనము ప్రదర్శించడం జరిగింది అంటున్నాం దేవుళ్ళకు. ఏ పుస్తకం ప్రకారం బేట? ఇది గాథా సప్తశతి. సో ఇది దేని గురించి చెప్పింది అని అడుగుతారు. వాట్ ఈస్ డిస్క్రైబ్డ్ అబౌట్ గాథా సప్తశతి ఇన్ శాతవాహన డైనస్టీ అంటారు. అంటే దేని గురించి చెప్పింది బేట? గాథా సప్తశతి డిస్క్రైబ్డ్ అబౌట్ సోషియో ఎకనామికల్ కండిషన్స్ ఆఫ్ శాతవాహన డైనస్టీ. ఈ గాథా సప్తశతి అనేది శాతవాహనుల కాలం నాటి సామాజిక ఆర్థిక పరిస్థితులు చెప్పింది అని ముచ్చట మనం అద్భుతంగా గుర్తుపెట్టుకోవాలి. మధ్యలో లాగం కావద్దు.
గాథ సప్తశతిలో ఎన్ని శృంగార పద్యాలు ఉన్నాయి అంటే ఇందులో 700 శృంగార పద్యాలు ఉన్నాయి. అవునా? 700 రొమాంటిక్ పోయమ్స్ ఇన్ గాథా సప్తశతి. అవునా? 40 Telugu words discorded in Gatha Saptashati. That's called as, that's Telugu words called as Deshi words. That's a well famous Telugu words in Gatha Saptashati. Atta, Dutta, Gita, Atta, Andam, Adam, Adam, Pota. Bas. This book introduced to some of gods as that one is Gauri, Shankar, Ganesha, Indra. ఓకే, ఇట్లా వీళ్ళ గురించి కూడా చెప్తుంది. గాథా సప్తశతిని ఎవరు రాసిరు? హాలుడు. హాలుడు ఎన్నో రాజు అని చెప్పిన? 17వ రాజు. బస్ ఇప్పుడు నేను ఇంకో టాపిక్ చెప్పాలి. ఇప్పుడు మీకు ఇంకో బుక్ను పరిచయం చేస్తున్నా. ఆ పుస్తకం పేరు ఏం పేరట అంటే గాథా సప్తశతి అయిపోయింది కాబట్టి ఇంకో పుస్తకాన్ని పరిచయం చేస్తున్నా. అదేందట అంటే లీలావతి పరిణయం అని పిలుస్తున్నా. ఏమంటున్నామండి? లీలావతి పరిణయం. మళ్ళీ నన్ను ఇది ఏం తీసారని అడగొద్దు. లీలావతి లగ్గంవే. లీలావతి పరిణయం రిటర్న్ బై కుతూహల. లీలావతి పరిణయం రిటర్న్ బై కుతూహలుడు. హాలుడు వేరు, కుతూహలుడు వేరు. నేను కుతూహలం ఎక్కువ కాబట్టి కుతూహలుడు అన్నారు. కుతూహలుడు. కుతూహల రిటర్న్ టు లీలావతి పరిణయం. లీలావతి పరిణయం డిస్క్రైబ్డ్ అబౌట్ మ్యారేజ్ ఆఫ్ హాలా. లీలావతి పరిణయం డిస్క్రైబ్డ్ అబౌట్ మ్యారేజ్ ఆఫ్ హాలా. లీలావతి పరిణయం అనే పుస్తకం హాలుని యొక్క వివాహాన్ని గురించి ప్రస్తావించింది. ఎవరి యొక్క వివాహాన్ని గురించి? హాలుని యొక్క వివాహాన్ని గురించి ప్రస్తావించింది. ఆలుడు అల్లుడు కాదువే, ఆలుడు. ఆలుడు ఎవరిని లగ్గం చేసుకుండు? అలా భార్యను. ఎవరిని? అలా భార్యను. అది ఏ పుస్తకంలో రాసిరు? లీలావతి పరిణయం. మొన్న ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగిండు, హూ వాజ్ ద హీరో ఆఫ్ లీలావతి పరిణయ? అర్థం కాలే క్వశ్చన్. లీలావతి పరిణయం అనే పుస్తకంలో ప్రముఖ కథానాయకుడు ఎవరు? లీలావతి పరిణయం అనే పుస్తకంలో ప్రముఖ కథానాయకుడు ఎవరు అని అడిగిండు బేట. ఈశ్వర్, లీలావతి పరిణయం అనే పుస్తకంలో ప్రముఖ కథానాయకుడు ఎవరు అని అడిగిండు. ఎవరట అంటే ఆ ప్రముఖ కథానాయకుడు ఇది ఎవరి లగ్గం గురించి చెప్పింది? హాలుని యొక్క లగ్గం. మరి హీరో ఎవరు? హాలుడు. సో హీరోయిన్ అప్పుడు మరి హీరోయిన్ ఎవరు? పుస్తకం పేరేం పేరు? లీలావతి పరిణయం. మరి హీరోయిన్ పేరు ఏం పేరు? లీలావతి. లీలావతి పరిణయం అనే పుస్తకంలో హీరో హాలుడు అయితే ఈ వాజ్ రికగ్నైజ్ టు హీరో. వాజ్ ద హీరోయిన్ హర్ రికగ్నైజ్ టు హీరోయిన్. ఓ ఇక నువ్వు అనుకునేవు రంగురంగుల మేకప్ ఉంటుంది హీరోయిన్ అంటే, అవి ఏముండే ఆడ? హీరోయిన్ ఆమె, ఈమె హీరో. ఇతడు హీరో, ఆమె హీరోయిన్. మళ్ళీ ఎట్లా లగ్గం చేసుకున్నారు అనేది ఇక ముచ్చట. నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు? తాళి కట్టి పెళ్లి చేసుకుంటావు. ఇది నీ తెలివి. రైట్, నేను ఇప్పుడు ఏం చూపిస్తున్నా మీకు? అలా లగ్గం చూపించాలి కదా. తొందర రారి, వస్తాడు మనిషికో షెఫ్టు, వస్తాడు మనిషికో గిఫ్ట్ తీసుకొని రారి పెళ్ళికి. ఎవరి పెళ్ళి ఇప్పుడు మనం చేసేది? హాలుని పెళ్ళి చేస్తాను. చేస్తానమా లేదా? చేస్తానం కదా. రైట్, ఇది ఏంది బిడ్డ? సౌత్ ఇండియా. ఇప్పుడు నేను ఎవరు ఇంట్రడక్షన్ చేయాలి? హీరో ఇంట్రడక్షన్. ఎస్, ఈ వాజ్ రికగ్నైజ్ టు హీరో. ఎస్, హిస్ నేమ్ ఈజ్ ది గ్రేట్ హాలా. ఏం పేరు? ఈయన పేరు ది గ్రేట్ హాలా. ఎట్లున్నాడు? మస్తు ఉన్నాడు చూడు మన హీరో. He was recognized to 17th ruler in Shatavahana dynasty. He was ruled in Shatavahana dynasty at the Deccan area. ఇతడు 17వ రాజు. ఇతడే దక్కన్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు అంటున్నా. సుషీరా, హీరో ఇంట్రడక్షన్ ఎట్లుంది? అదిరిపోలా? రైట్,
హీరో కాబట్టి ఫైటింగ్ సీన్ ఒకటి పెట్టాలి కదా. ఇక ఫైటింగ్లు చేసుకుంటూ ఇట్లా దక్షిణ దిశగా ఈయన దండయాత్రలకు వస్తా ఉన్నాడు. ఎవరు వస్తుర్రు? హాలుడు వస్తాడా రైట్, మంచిగా ఉన్నాడా పోరాడు. ఇప్పుడు హీరో కనిపించిండు, హీరోయిన్ కనిపించాలి కదా. వీడు ఏ దిశగా వస్తుండు? హీరో రాజు దక్షిణ దిశగా. మరి సౌత్ ఇండియాకు దక్షిణాన ఉన్న కింగ్డమ్ పేరు చెప్పండి. ఇదేంటిది బేట? హిందూ మహాసముద్రం, హిందూ సీ, ఇటు వే ఆఫ్ బెంగాల్, ఇటు అరేబియన్ సీ, అంతే కదా రైట్. ఇదేంటిది బేట? శ్రీలంక. దట్స్ రైట్. ద టైమ్ శ్రీలంక ఈజ్ కాల్డ్ యాజ్ సింహళ కింగ్డమ్. దట్స్ టైమ్ శ్రీలంక is called as సింహళ కింగ్డమ్. ఇదే రాజ్యం అని పిలిచినాం అప్పుడు, సింహళ రాజ్యము. చూడండి, నేను ఇప్పుడు హీరోయిన్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను మీకు. హీరో ఫైటింగ్ చేసిండు, వచ్చేసిండు. హీరోయిన్ చూడండి కనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఏ రాజ్యం? సింహళ రాజ్యం. సింహళ కింగ్డమ్ రూల్డ్ బై సింహరాజు. సింహళ కింగ్డమ్ రూల్డ్ బై సింహరాజు. సింహరాజు ruled in సింహళ కింగ్డమ్ at the same time. బస్ మరి ఈ సింహళ రాజ్యానికి సింహరాజు రాజ్యపాలకుడిగా కొనసాగుతూ ఉంటే ఇతనికి ఒక అందమైన కుమార్తె ఉన్నది. ఆ అందమైన కుమార్తె పేరు ఏమిటి అంటే, ఏం పేరు పెట్టాలి? చిట్టి పేరు రైట్. ఇగో ఈమె పేరే లీలావతి. గుణవతి, రూపవతి, సౌందర్యవతి అయినటువంటి లీలావతి ఎవరి యొక్క కుమార్తె? సింహరాజు యొక్క కుమార్తె. ఇప్పుడు హాలుడు ఎటువైపుగా ప్రయాణం చేస్తుండు? దక్షిణ దిశగా ప్రయాణం చేస్తాడు. ఇప్పుడు ఇతడికి ఇలా దక్షిణ దిశగా ప్రయాణం చేస్తూ శ్రీలంక వైపు రాగానే ఇప్పుడు ఎవరు కనిపించారు రాజుగారికి? ఈ యొక్క గుణవతి, రూపవతి, సౌందర్యవతి అయినటువంటి లీలావతి గారు ఎవరికి కనిపించారట అంటే హాలుడికి కనిపించాడు. ఒక్కసారిగా ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. ఆయన ఈ రూపవతి, గుణవతి, సౌందర్యవతి అయినటువంటి లీలావతిని చూసి తనను తాను మైమర్చిపోయి హాలుడు ఉన్నమతి పోగొట్టుకున్నాడు. ఎవరిని చూసి? లీలావతిని చూసి. వెంటనే మనోడు ఉన్నమతి పోగొట్టుకున్నాడు కదా ఈ అందగతిని చూసి. ఇప్పుడు వెంటనే మనోడు ఏం చేసిండు? ఈ ఎలాగైనా సరే నేను లీలావతి దగ్గరికి పోవాలని వెళ్ళిపోయి పోతూ ఏం చేసిండు? ఓ రోజా ఫ్లవర్ చేతిలో పట్టుకుని లీలావతి దగ్గరికి హాలుడు వెళ్ళి ఏమన్నాడు? వెంటనే ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ రోజా ఫ్లవర్ చేతిలో పెట్టుకొని ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసిండు. ఏమని ప్రపోజ్ చేసిండే? ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసిండు. ఇప్పుడు అమ్మాయి గారు ఏమంటారు? రాకుమారి ఏమంటుంది? ఆయన ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తే ఆమె ఏమంటుంది? ఐ టు అంటదా? ఐ హేట్ యూ అంటదా? గేజ్ అయి తొందరగా. మన పోరానికి ఏం తక్కువ? కటౌట్ ఉంది, కంటెంట్ ఉంది. వెంటనే రాకుమార్ ఏమన్నది? వాణ్ణి చూసిన ఆమె కూడా టెంప్ట్ అయింది, అట్రాక్ట్ అయింది. ఎందుకంటే జెండర్ ప్రాబ్లం, ఈమె ఫీమేల్, వాడు మేల్. వెంటనే షిట్ ఏమన్నది? ఐ టు రాజా అన్నది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య మేల్ ఫీమేల్ కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. ఏమంటున్నాం బేట? మేల్ ఫీమేల్ కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. గెట్ క్రియేట్ ఏ లవ్ బాండ్. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అనే ఒక బంధం చిగురించినది. చూడండి, వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ అనే ఒక బంధం చిగురించినది. ప్రేమించుకోవాలంటే రెండు మనసులు కావాలి, కానీ పెళ్లి చేసుకోవాలంటే రెండు కుటుంబాల అంగీకారం కూడా కావాలి. వెంటనే చిడితల్లి ఏం చెప్పింది? ఈ లీలావతి, హాలా నువ్వు మా డాడీని ఒప్పి నన్ను తొందర లగ్గం చేసుకో, లేట్ చేయకు అని చెప్పింది. సో వెంటనే మరి ఏం చేయాలి? నేను లగ్గం చేసుకోవాలంటే మా డాడీకి ఓ రెజ్యూమ్ పంపి అని చెప్పింది. వెంటనే మనోడు పెన్ను పేపర్ చేతిలో పట్టుకొని ఓ రెజ్యూమ్ క్రియేట్ చేసాడు. ఐఎమ్ అండ్ సో అని ఓ చెప్పి ఓ లెటర్ రాసాడు. ఎవరు రాసిరు? హాలుడు రాసిండు. ఈ లెటర్ను, ఈ రెజ్యూమ్ను ఎవరికి సెండ్ చేసిండు? సింహరాజుకి సెండ్ చేసిండు. సింహరాజు ఇట్లా లెటర్ పట్టుకున్నాడు, ఇక చదువుతా ఉన్నాడు. అని అర్థమవుతుంది ఆయనకు? ఏం అర్థం కాదు. ఈ రెజ్యూమ్ ఆయన ఏమన్నాడు? రిజెక్టెడ్ దిస్ రెజ్యూమ్ అన్నాడు. అరే నేను సో అని చెప్పి ఆయన లెటర్ రాసి రెజ్యూమ్ ఇస్తే ఈ రెజ్యూమ్ రిజెక్టెడ్ అంటే ఆయన పెళ్ళికి ఒప్పుకున్నట్టే ఒప్పుకోలేదా? అరే నా సింహళ అనే పెద్ద రాజ్యం, నువ్వు భారతదేశంలో చిన్న ముక్కను పరిపాలిస్తున్నావు,
గా దక్కన్ ప్రాంతానికి రాదైతే నీకు నా పిల్లనెట్లు ఇస్తా అని చెప్పి ఆయన ఇయ్య అన్నాడు. చూడుర్రి, ప్రేమించుకోవాలంటే 2 మనసులు, పెళ్లి చేసుకోవాలంటే 2 కుటుంబాలు అంగీకరించాలి కదా. మరి ఇప్పుడు ఎట్లా? మరి ఈ ప్రేమ పక్షులను విడిపోమ్మని చెప్తారా? మరి ఇంట్లో అమ్మ నాన్న అంగీకరించకపోతే ఈ లవ్ బర్డ్స్కి ఉన్నటువంటి రెండో ఆప్షన్ ఏంటిది? లేచిపోవాలి. ఇప్పుడు రాజుగారు వెంటనే రాకుమార్ దగ్గరికి వచ్చిండు. రాణి, నువ్వు లేకుండా నేను బతకలేను, నీతోటే నా జీవితం సావైనా బతకైనా అని అన్నాడు. సరే పద రాజా అని చెప్పింది చిట్టి. నేను కూడా సేమ్ టు సేమ్ రాజా అని చెప్పింది. ఇక ఒకలు పట్టుకొని చెట్టా పట్టాలు వేసుకొని ఇక పరిగెత్తుకుంటూ పోతా ఉన్నారు. ఇక ఆ మురుక ఈ నురుక ఒకటే రన్ను. ఇక రన్నుల మీద రన్నులు తీస్తూ ఉంటే ఎక్కడి దాకా వచ్చిరట అంటే చూపిస్తా చూడుర్రి. వాళ్ళిద్దరు ఇప్పుడు చెట్టా పట్టాలు వేసుకొని పరిగెత్తుకుంటూ పోతురా. ఇలా పోతున్నటువంటి వీళ్ళు ఎక్కడికి వచ్చిరట అంటే చూడు బిడ్డ, ఇక్కడ ఏ నది ప్రవహిస్తుంది? గోదావరి నది ప్రవహిస్తుంది. ఏ నది? గోదావరి నది ప్రవహిస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వచ్చిర్రు? గోదావరి నది తీర ప్రాంతానికి వచ్చిర్రు. ఇప్పుడు రాణిగారు అన్నారు, రాజా నేను ఇంతకంటే ఎక్కువ పరిగెత్తలేను అని చెప్పింది. రాణి, నేను కూడా ఇక ఆగలేను, ఇంతకంటే ఎక్కువ పరిగెత్తలేను అని చెప్పిండు. వెంటనే మనోడు ఏం చేసిండు? ఈ గోదావరి నదీ తీర ప్రాంతానికి చేరుకోగానే ఇక్కడ ఏముందట అంటే సప్త గోదావరి నదీ తీర ప్రాంతం ఉన్నది. అంటే ఈ నదీ ప్రాంతం పేరు ఏమని పిలిచిన పట్ల? సప్త గోదావరి నదీ తీర ప్రాంతం అని పిలిచింది. ఈ సప్త గోదావరి నదీ తీర ప్రాంతానికి రాగానే ఇక్కడ చిన్నగా ఒక టెంపుల్ కూడా ఉన్నదట. ఈ టెంపుల్ పేరు ఏం పేరట అంటే భీమేశ్వర ఆలయం. ఏంది బా ఇది? భీమేశ్వర ఆలయం. చిట్టి తల్లి ఎవరు? లీలావతి. లీలావతిని రాజుగారు భీమేశ్వర ఆలయంలోకి తీసుకుపోయాడు. ఆలస్యం చేయకుండా వెంటనే చిట్టికి తాళిగట్టిటు లగ్గం చేసుకున్నాడు. 7 అడుగులు వేసిరు. వీళ్ళు వివాహ బంధంతో ఒకటైపోయారు. సో ఇక్కడ వీళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు అంటున్నా. ఎవరెవరు వివాహం చేసుకున్నారు? హాలుడు, లీలావతి. ఏ ప్రాంతం వద్ద? సప్త గోదావరి నదీ తీర ప్రాంతం వద్ద. తల్లిదండ్రుల అంగీకారంతో జరిగిందా? అంగీకరించకుండానే జరిగిందా? వాళ్ళ ఇష్టాభిప్రాయాలతో జరిగింది, తల్లిదండ్రులు ఒప్పుకోలే. ఇట్లా వీళ్ళిద్దరి మధ్య లగ్గం జరిగింది. అదే సప్త గోదావరి నదీ తీర ప్రాంతం వద్ద. క్వశ్చన్, వాడు ఐ లవ్ యూ ఎప్పుడు చెప్పిండు? ఐ టు రాజా అని ఎప్పుడు అనేది ఇవి అడిగాడు. ఏడ పెళ్లి చేసుకురు అని అడుగుతాడు. ఏడబేట సప్త గోదావరి నదీ తీర ప్రాంతం. అది ఏ టెంపుల్ అని అడుగుతాడు? భీమేశ్వర స్వామి ఆలయం అంటున్నా. మరి ప్రస్తుతం ఈజ్ రైట్ నౌ సప్త గోదావరి located in Jagityala district. Now right time Sapta Godavari river place located in Jagityala district. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి తాలూకాలో గల వేంపల్లి వెంకట్రావుపేట ఏమంటున్నా? వేంపల్లి వెంకట్రావుపేట అనే గ్రామంలో. ఏదంటున్నా బేట? వేంపల్లి వెంకట్రావుపేట అనే గ్రామంలో ఈ యొక్క హాలుడు లీలావతిని వివాహం చేసుకుని అంటున్నాం. అప్పట్లో దీన్ని సప్త గోదావరి నదీ తీర ప్రాంతము అని చెప్పి పిలిచారు. ఏమని పిలిచారు బేట దీన్ని? అప్పట్లో సప్త గోదావరి నదీ తీర ప్రాంతము అని చెప్పి పిలవడం జరిగింది అంటున్నాం. నౌ రైట్ టైమ్ ఇట్స్ లొకేటెడ్ ఇన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జగిత్యాల, తాలూకా ఆఫ్ ధర్మపురి. ఇట్స్ ద విలేజ్ ఆఫ్ వేంపల్లి వెంకట్రావుపేట. గీనే వాళ్ళిద్దరు లగ్గం చేసుకోరు. ఇది ఈ యొక్క అకార్డింగ్ టు తెలంగాణ స్కాలర్స్. ఇది ఎవరి ప్రకారం అంటున్నా? తెలంగాణ స్కాలర్స్ ప్రకారం, తెలంగాణ చరిత్రకారుల ప్రకారం ఇది సప్త గోదావరి నదీ తీర ప్రాంతం వేంపల్లి వెంకట్రావుపేట. దిస్ కాన్సెప్ట్ సపోర్టెడ్ బై సంగనబట్ల నరసయ్య శాస్త్రి. సంగనబట్ల నరసయ్య శాస్త్రి వాజ్ బిలాంగ్స్ టు ఆంధ్ర, బట్ హీ వాజ్ సపోర్టెడ్ టు తెలంగాణ స్కాలర్స్. ఈశ్వర్ కొన్ని నీళ్ళు, వాటర్ రైట్. ఈ యొక్క తెలంగాణ చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం సప్త గోదావరి నదీ తీర ప్రాంతం ఇది అయిపోయినాయి. మరి దీనికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? దిస్ కాన్సెప్ట్ సపోర్టెడ్ బై సంగనబట్ల నరసయ్య శాస్త్రి. సంగనబట్ల నరసయ్య శాస్త్రి వాజ్ సపోర్టెడ్ టు తెలంగాణ స్కాలర్స్. పేరు రాస్తున్న చూడు, సంగనబట్ల నరసయ్య శాస్త్రి. మరి అవునా?
శాతవాహనులు అంటే ఒక తెలంగాణకి చెందిన వాళ్ళేనా? ఆంధ్ర ప్రాంతానికి కూడా చెందిన వాళ్ళే కదా, మరి గట్ల ఎట్లా అవుతుంది? వాడు ఏమంటాడు, ఆంధ్ర చరిత్రకారులు ఏమంటారంటే, మన యొక్క సప్తగోదావరి నదీ తీర ప్రాంతం అంటే జగిత్యాల జిల్లాలోని వేంపల్లి వెంకట్రావుపేట కాదు, ఇది తూర్పు గోదావరి జిల్లాలోని ద్రాక్షారామం అనే ప్రాంతం అన్నారు. మనం పిలిచారు ఈ యొక్క తూర్పు గోదావరి జిల్లాలోని ద్రాక్షారామం అనే ప్రాంతాన్ని ఈ యొక్క సప్త గోదావరి నది తీర ప్రాంతం అని చెప్పి పేర్కొనడం జరిగింది. ఎవరయ్యా పేర్కొన్నది? ఈ యొక్క ఆంధ్ర స్కాలర్స్. అకార్డింగ్ టు ఆంధ్ర స్కాలర్స్, సప్త గోదావరి రివర్ ప్లేస్ లొకేటెడ్ ఇన్ నౌ రైట్ టైమ్ ఇన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఈస్ట్ గోదావరి, place of our village of Draksharamam. It's called as, at the same, at the last time, it's called as Sapta Godavari river place. According to Andhra scholars, ఆంధ్రలో తూర్పు గోదావరి అన్నారు, తెలంగాణలో జగిత్యాల అన్నాడు. ఎవరి లగ్గం గురించి? హాలుని లగ్గం గురించి. ఇట్లా మనకు ఈ లీలావతి పరిణయం అనే పుస్తకం గురించి చెప్పినాం. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటూ ఒక వ్యక్తి చూసుకుంటూ కూర్చున్నాడు. ఆయన పేరే కుతూహలుడు. చూసిన ముచ్చటను చూసినట్టు ఆయన బుక్గా తీసుకొచ్చిండు. ఆ పుస్తకం పేరు లీలావతి పరిణయం. ఇట్స్ రిటర్న్ బై కుతూహల. ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ అబౌట్ హాలా అండ్ లీలా మ్యారేజ్. బస్ అర్థమవుతుందని నేను చెప్పింది. అర్థం కాకపోతే ఇంకోసారి కూడా చెప్తా, విన్నావు కదా? బస్ ఇప్పుడు మళ్ళా పుస్తకాన్ని పరిచయం చేస్తాను నేను. ఏం పేరు పుస్తకం పేరు అంటే కథ సరిస్సాగరం. ఏమంటున్నాం బేట? కథ సరిస్సాగరం. కథా సరిస్సాగరం రిటర్న్ బాయ్, ఈ కథా సరిస్సాగరం రిటర్న్ బాయ్ సోమదేవ. కథా సరిస్సాగరం రిటర్న్ బై సోమదేవ. కథా సరిస్సాగరం అనే పుస్తకాన్ని సోమదేవుడు అనేవాడు రాశాడు అంటున్నా. ఎవరు రాశారు దీన్ని? సోమదేవుడు అనేవాడు కథా సరిస్సాగరం అనే పుస్తకాన్ని రాయడం జరిగింది అంటున్నాం. దేని రాసిండు బేట? కథా సరిస్సాగరం అనే పుస్తకాన్ని సోమదేవుడు అనేవాడు రాయడం జరిగింది. మరి ఈ కథా సరిస్సాగరం దేని గురించి తెలియజెప్పింది? ఈ కథా సరిస్సాగరం అనే పుస్తకం దేని గురించి తెలియజెప్పిందట అంటే, ఇది శాతవాహనుల యొక్క వంశ నామమును గురించి తెలియజెప్పడం జరిగింది. దేని గురించి? శాతవాహనుల యొక్క వంశ నామమును గురించి తెలియజెప్పడం జరిగింది అంటున్నా. దేని గురించి? శాతవాహనుల యొక్క వంశ నామమును గురించి ఇది తెలియజెప్పింది అంటున్నా. ఏది? కథ సరిస్సాగరం అనే పుస్తకం శాతవాహనుల యొక్క వంశనామమును గురించి తెలియజెప్పింది. అంటే శాతవాహనులు అనే పేరు ఏ విధంగా వచ్చింది అనే కాన్సెప్ట్ని ఇది వివరించింది. నేను ఒక 2-3 పేర్లు కాన్సెప్ట్లు చెప్తా. శాతవాహన రాజ్యస్థాపకుడు ఎవరు? శ్రీముఖుడు. ఎవరు? శ్రీముఖుడు. ఏ రాజ్యస్థాపకుడు? శాతవాహన రాజ్యస్థాపకుడు శ్రీముఖుడు. మరి శ్రీముఖుని తండ్రి పేరు ఏం పేరు? హిస్ ఫాదర్ నేమ్ ఈజ్ శాతవాహన. శాతవాహనుడు. సో ఇతని యొక్క తండ్రి పేరు ఏమంటున్నామంటే శాతవాహనుడు అని చెప్పి పిలుస్తున్నాం. మరి శ్రీముఖుని యొక్క తండ్రి పేరు శాతవాహనుడు అయినందువల్ల అతని పేరు మీదుగానే ఈ రాజ్యానికి ఏమని పేరు వచ్చిందట అంటే శాతవాహనులు అని పేరు వచ్చింది. ఏమని పేరు వచ్చిందమ్మా? శాతవాహనులు అని చెప్పి పేరు వచ్చింది అంటున్నా. ఎవరి పేరు మీదుగా? శ్రీముఖుని యొక్క తండ్రి పేరైనటువంటి శాతవాహనుని పేరు మీదుగానే ఈ రాజ్యానికి శాతవాహనులు అనే పేరు వచ్చింది అంటున్నాం. అకార్డింగ్ టు విచ్ ఆఫ్ ద బుక్ అంటున్నా? కథా సరిస్సాగరం. కథా సరిస్సాగరం రిటర్న్ బాయ్
సోమదేవ రిటర్న్ టు కథా సరిత్సాగరం అకార్డింగ్ టు కథా సరిత్సాగరం. మరి దీని ప్రకారం ఈ శాతవాహనుల యొక్క వంశవృక్షాన్ని తెలియపింది అంటే ఇది కాన్సెప్ట్ నెంబర్ 1. సెకండ్ కాన్సెప్ట్ చెప్తున్నాను నేను. శాతవాహనులు అనే పేరు ఉంది కదా, రైట్. దీన్ని ఒక్కసారి ఈ శాతవాహనులు అనే పేరును మీరు ఒకసారి విడదీయండి బిడ్డ. తెలుగు సందులు తెలుసు కదా, విడది. నన్ను రాయమంటే నేనేం రాస్తా, సాత రాయాల. శత ప్లస్ వాహనులు ఏమంటున్నాను నాని, శత ప్లస్ వాహనులు అని చెప్పి పిలుస్తున్నా. ఏమని పిలుస్తున్నా, శత ప్లస్ వాహనులు అంటున్నా. ఇది ఈ యొక్క శాతవాహనుల యొక్క విడదీస. శత అంటే 100, వాహనాలు అంటే వాహనాలు. రెండో కాన్సెప్ట్ బేట, శాతవాహనులు అనేవాళ్ళు 100 వాహనాలను కలిగి ఉన్నందువల్ల. ఏమంటున్నాను బేట, శాతవాహనులు అనేవాళ్ళు 100 వాహనాలను కలిగి ఉన్నందువల్ల. ఏమంటున్నాం బేట, శాతవాహనులు అనేవాళ్ళు 100 వాహనాలను కలిగి ఉన్నందువల్ల వీరిని నేను ఏమని పిలుస్తున్నాను అంటే, ఈ శాతవాహనులు 100 వాహనాలను కలిగి ఉన్నందువల్ల ఈ శాతవాహనులను 100 వాహనాలు కలిగి ఉన్నాయి కాబట్టి వీరిని ఆ 100 వాహనాల పేరు మీదుగా వీళ్ళని మనం ఏమని పిలుస్తున్నామట అంటే శాతవాహనులు అని పిలవడం జరుగుతుందట. ఏమని పిలుస్తున్నారు బేట, 100 వాహనాలు అని చెప్పి పిలుస్తున్నారు. అంటే 100 వాహనాలను కలిగి ఉన్నారు కాబట్టి వీళ్ళను శతవాహనులు అని చెప్పి పిలుస్తున్నారు. ఇది కాన్సెప్ట్ నెంబర్ 2. ఒకటేమో శ్రీముఖుని తండ్రి పేరు శాతవాహనుడు కావడం వల్ల, మరొకటేమో 100 వాహనాలను కలిగి ఉన్నందువల్ల వీళ్ళను శాతవాహనులు అని చెప్పి పిలుస్తున్నాం. అవునా? ఇకపోతే మూడో కాన్సెప్ట్ అంటున్నా. ఏమంటున్నాం బేట, మూడవ కాన్సెప్ట్ అంటున్నాం. ఏంటిది, వీళ్ళు సూర్యదేవర వంశీయులను ఏమంటున్నా బేట, సూర్య కులోద్భవ వంశీయులను పూజించినందువల్ల. ఎవరిని అంటున్నా బేట, సూర్యదేవర వంశీయులను పూజించినందువల్ల. ఎవరిని, సూర్యదేవర వంశీయులను పూజించినందువల్ల వీరిని ఏమని పిలుస్తున్నామట అంటే, సూర్యదేవర వంశీయులను పూజించినందువల్ల వీళ్ళను ఏమంటున్నామట అంటే శతవాహనులు అని చెప్పి పిలుస్తున్నాం. ఇది మూడవ కాన్సెప్ట్. సూర్య కులోద్భవ వంశీయులను పూజించినందువల్ల వీళ్ళను శతవాహనులు అంటున్నాం. ఇంకొక కాన్సెప్ట్ ఏంటిదట అంటే చూడండి, సాత యక్షు. ఏమంటున్నాను, సాత యక్షు. ఏంది, సాత యక్షు అనే జంతువును వాళ్ళు వాహనంగా వినియోగించినందువల్ల. దేనిని అంటున్నా, సాత యక్షు అనే జంతువును వాహనంగా వినియోగించినందువల్ల వీరిని ఏమని పిలుస్తున్నామట అంటే శాతవాహనులు అని చెప్పి పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నాం, శాతవాహనులు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. సాతయక్షు అంటే ఏమిటి, సాతయక్షు అనేది ఒక అశ్వం. ఈ అశ్వం పేరే సాతయక్షు. అశ్వము అంటే గుర్రం. సాతయక్షు అనే ఒక గుర్రాన్ని వీళ్ళు ఏం చేసిరట, వాహనంగా కలిగి ఉన్నారు. అందుకే ఆ జంతువు పేరు మీదుగా వీరికి ఏమని పేరు వచ్చింది బేట, ఈ యొక్క సాతయక్షు అనే అశ్వం పేరు మీదుగా వీరికి ఏమని పేరు వచ్చిందట అంటే శాతవాహనులు అని చెప్పి పేరు రావడం జరిగింది. ఏమని పేరు వచ్చింది, శాతవాహనులు అనే పేరు వచ్చింది. ఎన్ని కాన్సెప్ట్లు చెప్పినా, ఈ యొక్క 4 చెప్పిన. శ్రీముఖుని తండ్రి పేరు, 100 వాహనాలు, సూర్యదేవర వంశీయులు, సాతయక్షు అనే జంతువును వాహనంగా కలిగి ఉన్నందువల్ల వీళ్ళకి ఈ పేరు వచ్చింది అంటే. అవునా? మళ్ళా ఈ కథా సరిత్సాగరం అనే పుస్తకం ఇంకేం చెప్పింది సార్, ఈ కథా సరిత్సాగరం అనే పుస్తకం ఇంకేం కాన్సెప్ట్ చెప్తుందట అంటే ఇది 2 రచయితలను పరిచయం చేసింది. వాళ్ళు ఎవరెవరట అంటే ఒక వ్యక్తి ఎవరట అంటే గుణాఢ్యుడు, మరొక వ్యక్తి ఎవరట అంటే శర్వవర్మ. బోత్ ఆఫ్ రైటర్స్ ఇన్ కోర్ట్ ఆఫ్ కుంతల శాతకర్ణి. వీళ్ళిద్దరూ కుంతల శాతకర్ణి యొక్క కోర్ట్ ఆఫ్ రైటర్స్. ఎవరి యొక్క ఆస్థాన కవులు అంటున్నా, గుణాఢ్య శర్వవర్మ బిలాంగ్స్ టు కుంతల శాతకర్ణి కోర్ట్. వీళ్ళు కుంతల శాతకర్ణి యొక్క ఆస్థానానికి చెందిన వాళ్ళు. కుంతల శాతకర్ణి యొక్క కోర్ట్ ఆఫ్ రైటర్స్ ఎవరెవరు అంటున్నా, గుణాఢ్యుడు, శర్వవర్మ. మరి
కథా సరిత్సాగర డిస్క్రైబ్డ్ అబౌట్ బిట్వీన్ ద ఛాలెంజ్ ఆఫ్ గుణాఢ్య అండ్ శర్వవర్మ. ఇది గుణాఢ్యుడు మరియు శర్వవర్మ మధ్య గల ఛాలెంజింగ్ రోల్ను గురించి ఈ యొక్క కథా సరిత్సాగరం అనేది తెలియపుతుంది. ఎవరిద్దరి మధ్యలో ఛాలెంజ్? గుణాఢ్యుడికి శర్వవర్మకు మధ్య ఉన్నటువంటి ఒక పందెమును గురించి ఈ యొక్క కథా సరిత్సాగరం అనే పుస్తకం తెలియపడం జరిగింది. మరి గుణాఢ్యుడు శర్వవర్మ ఎవరి యొక్క ఆస్థాన కవులు? కుంతల శాతకర్ణి. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఛాలెంజ్ ఏంటిది? రాయినాక ఇంకా పాఠ్య అంశంలో ముందడికి వెళ్ళినా కొద్ది అది కూడా వస్తుంది, నేర్చుకుందాం అది కూడా. ఓకేనా?